केयूराणि न भूषयन्ति पुरुषम् हारा न चन्द्रोज्ज्वलाः न स्नानं न विलेपनं न कुसुमम् नालङ्कृता मूर्ध्निजाः वाण्येका समलं करोति पुरुषम् या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणादि सततम् वाग्भूषणं भूषणम्। अर्जुन उवाच परं ब्रह्म परं धाम पवित्रं परमं भवान् పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం. భక్తుల మీద భగవానుడు అపారమైనటువంటి కరుణ అనే వర్షాన్ని కురిపిస్తూ ఉంటే అఖండమైనటువంటి ఆ బోధనను విని అర్జునుడు ఆనందంతో వికసించిన మనస్సు కలవాడే తన ఆనందాన్ని ఆపుకోలేక భగవానుడిని స్తోత్రం చేస్తున్నాడు. నువ్వు పరమాత్మవు, నువ్వు పరబ్రహ్మవు, పరంధాముడవు, పరమపావనుడవు, నీవు నిత్యుడవు, మొత్తం ప్రకాశ స్వరూపం నీవే. అటువంటి ఈ ప్రకాశ స్వరూపమైనటువంటి నిన్ను చూడడం నా యొక్క జన్మ సుకృతము అని రకరకాలుగా కీర్తిస్తున్నాడు. ముందర శ్లోకాలలో భగవంతుడిని ప్రీతిపూర్వకంగా భక్తితో ధ్యానించడం, బోధయంత పరస్పరం అంటే ఒకరికొకరు భగవంతుని తత్వాన్ని బోధించుకోవటం వలన తత్వము దృఢపడుతుంది. ఎలాగంటే భగవంతుని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అనేక ప్రశ్నలు ఉదయిస్తూ ఉంటాయి. అనేక కోణాల నుండి విచారించటం వలన భగవంతుని మీద భక్తి దృఢపడుతుంది. పైగా అటువంటి భాగవతులు అందరూ కూడా పరమ తృప్తి, పరమానందం ఎప్పుడూ అనుభవిస్తూనే ఉంటారు. నిరంతరము భగవంతుని అందే మనస్సు లగ్నమైనటువంటి వానికి దుఃఖం ఎందుకు కలుగుతుంది? భగవద్ విభూతి తెలిసినటువంటి మహనీయులు తమ జీవితాలని ఆ పరమాత్మకే అంకితం చేశారు. లోకంలో కొందరు రాజ్యం కోసం, సంపదల కోసం తమ ప్రాణాలను కూడా లెక్క చేయరు కదా. కానీ పరమాత్మ పదం వాటి అన్నిటికంటే గొప్పది, అనంతమైన సుఖాన్ని ఇస్తుంది. నిరంతరము తనను భజించే వారికి జ్ఞానయోగాన్ని బహుమానంగా ఇస్తానని భగవానుడు తెలియజేశాడు కదా. అటువంటి భగవంతుడి కోసం తమ జీవితాలని పణంగా ఎందుకు పెట్టరు? ఈ అపారమైన వాత్సల్యాన్ని, ప్రేమను పొందడం కోసం ఎందుకు ప్రయత్నం చేయరు? ఈ అపారమైన వాత్సల్యాన్ని, ప్రేమను చూసి చెలించిపోయి అర్జునుడు కృష్ణుడిని ఈ విధంగా స్తోత్రం చేస్తున్నాడు. జై గురుదత్త.